సార్ బుడమేరు దగ్గరే 90% ఆక్రమణకు గురైంది. దీని కారణంతోనే విజయవాడలో విస్తృతంగా వరదలొచ్చేసాయి. అందుకని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. తెలంగాణలో ఏ విధంగా అయితే హైడ్రా ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏర్పాటు చేయాలన్నట్టుగా ఆయన నిన్న ప్రకటన అయితే ఇచ్చారు సార్. మరి హైడ్రా ఆంధ్రప్రదేశ్‌లో ఏ రకంగా వర్కౌట్ అవుతుందంటారు? ఇప్పుడే ఇక్కడ తెలంగాణలో దీనిపైన విమర్శలైతే రావడం మొదలయ్యాయి. మరి ఇటువంటి విమర్శలొస్తున్న వేళ దీన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా అప్లై చేస్తే అక్కడ కూడా విమర్శలు రాకుండా ఉంటాయా? మరి ఏ విధంగా దీన్ని ఆయన అప్లై చేయబోతున్నారు? నిన్న చంద్రబాబు ఆక్రమణల గురించి మాట్లాడారు. ముఖ్యంగా బుడమేరు, కొల్లేరు ఈ 2 ఆక్రమణల వల్లనే విజయవాడ ఈ స్థాయిలో ఇదైందని. మొన్నటి వరకు చంద్రబాబు గాని, తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున వర్షం నమోదైంది. అందుకనే ఇది వచ్చిందని చెప్పారు. దాని తర్వాత జగన్ క్లియర్‌గా ముందు 2 రోజుల ముందే ఆగస్టు 28వ తేదీనే హెచ్చరించినా కూడా చంద్రబాబు 2 రోజుల్లో నిద్రపోతున్నాడు. అక్కడ ఎగువన ఫ్లడ్ క్విషన్ ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఇటు బుడమేరుని డైవర్ట్ చేయడం కావచ్చు, అక్కడ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర గేట్లు ఎత్తేయడం కావచ్చు, ఇట్లాంటి కారణాలు. రెండోది ఈ మధ్య రాధాకృష్ణకి సంబంధించిన ఐడల్ ప్రాజెక్టులు, పవర్ ప్రాజెక్టు వల్ల కూడా దీన్ని ఈ ఎక్స్టెన్షన్ చేయలేదు. ఇలాగా రకరకాల విమర్శలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నిన్న మాట్లాడుతూ బుడమేరు సంబంధించి ఆక్యుపేషన్స్ చేసుకున్నారు, అందువల్లే వరదలు వచ్చాయని చెప్పాడు. అది కూడా ఖచ్చితంగా వన్ ఆఫ్ ద రీజన్స్. మనం ఇక్కడ హైదరాబాద్లో చూస్తున్నాము, హైడ్రా పేరుతో ఆల్రెడీ మొదలు పెట్టారు. బట్ ఆచరణలో అనేక సమస్యలు వచ్చాయి వాళ్ళకి. దానివల్ల హైడ్రాకి రావాల్సినంత బిగినింగ్ లో ఉన్నంత మంచి పేరు అయితే లేదు ఇప్పుడు. ఎందుకంటే పేదలు, మిడిల్ క్లాస్ మీద కూడా హైడ్రా వెళ్ళింది. రేపు పొద్దున ఇదే జరుగుతుంది చంద్రబాబు కూడా అక్కడ. ఎందుకంటే కాలనీలు ఏర్పడిపోయి పేదలు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అక్కడ ఇల్లు కట్టేసుకున్నారు. పేదలు గుడిసెలు అవన్నీ వేసుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కాలనీలలో ఇండ్లు కొనుక్కున్నారు. సో ఇప్పుడు వాళ్ళందరి ఇది తొలగిస్తే మరి అధికారులు ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు ప్రభుత్వంలో ఇచ్చారు, జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు, అంతకు ముందు కూడా ఇచ్చారు. మరి అందరూ బాధ్యత వహించాలి. చంద్రబాబు నాకు బాధ్యత లేదంటే కుదరదు. ఆయన కూడా 5 ఏళ్ళు పరిపాలించాడు. అంతకుముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన పరిపాలన ఉంది. కాబట్టి వీళ్ళేందంటే ఎవడి మీదో ఒకడి మీద తోసేసి చంద్రబాబు జగన్ మీద, జగన్ చంద్రబాబు మీద తోసేస్తే కుదరదు. అందరికీ బాధ్యత ఉంది దీంట్లో. జగన్ ఏమో ఈ రాధాకృష్ణ కోర్టుకు వెళ్ళాడు, ఆయనకి ఆ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి పవర్ ప్రాజెక్ట్, దానివల్ల నేను క్లియర్ చేయలేకపోయినాను జగన్ అంటాడు. వీళ్ళేమో జగన్ మనుషులే ఎక్కువ చేశారు అని చెప్తారు. ఎవరు చేశారని అయినా కూడా తొలగించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొల్లేరే తీసుకుంటే, కొల్లేరు అనేది ఇండియాలోనే అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్ అంటారు. అంటే ఫ్రెష్గా ఉన్న వాటర్ లేక్లో అతి పెద్దది, ఏషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్, పెద్ద వాటిల్లో ఒకటి. దాదాపు 2,22,600 కిలోమీటర్ల దీంట్లో అది ఉంటుంది అనమాట. ఇందులో 43,000 కిలోమీటర్ల దీంట్లో ఆక్యుపేషన్స్ జరిగాయి. అంటే రొయ్యల చెరువులు, చేపల చెరువులు వేసేసారు. దాదాపు 1776 అంటే 1776 చెరువులు అక్కడ ఉన్నాయి ఈ కొల్లేరు లేక్లో. సో దానివల్ల ఏమైపోయిందంటే మొత్తం ఆక్యుపేషన్ గురైంది. సో దాన్ని శాంక్చురీగా కూడా ప్రకటించారు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అయినప్పటికీ ఈ ఆక్రమణలు ఉండిపోయినాయి. అందువల్ల సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యి ఈ ఆక్రమణను తొలగించమని చెప్తే రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఆపరేషన్ కొల్లేరుని స్టార్ట్ చేసి దాదాపు మొత్తంగా ఒక 60,000 పైన ఆక్యుపేషన్ జరుగుంటే 43,000 ఆక్యుపేషన్స్ని తీసేశారు. ఇంకా 15,000 కిలోమీటర్ల ఆక్యుపేషన్కి ఇప్పటికి కూడా ఉంది. అందుకనే ఆ ముఖద్వారాన్ని ఈ చెరువులు ఇవన్నీ క్లోజ్ చేసేసాయి. అందుకని బుడమేరు ఎక్కడికి పోతుంది? బుడమేరు కొల్లేరులోకి వెళ్ళాలి, కానీ కొల్లేరులో పోవడానికి ప్లేస్ లేదు. దానివల్ల ఎగదన్నుతుంది వరద అనేది, రివర్స్ వస్తుంది. మామూలుగా తక్కువ క్యూసెక్కుల వాటర్, మామూలుగా బుడమేరు కెపాసిటీ ఎంత 10,000 చిల్లర క్యూసెక్కులు, అట్లాంటిది 70,000 పైన క్యూసెక్కులు వచ్చేస్తే ఎటు నుంచి వెళ్తుంది? వెళ్ళడానికి అక్కడ ప్లేస్ లేదు. సో ఇది మేజర్ సమస్య. ఎందుకంటే కొల్లేరు అనేది ఈవెన్ దాని ఏమంటారు, ఎకో సెన్సిటివ్ ఏరియా కూడా జోన్. అది ఎకో సెన్సిటివ్ అంటే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా జోను. బర్డ్స్ దాదాపు 2 కోట్ల పక్షులు అక్కడ ఉన్నాయని చెప్తారు. 220 ఏవియన్ స్పెసీస్ అక్కడ ఉన్నాయి.
తర్వాత 100 మైగ్రేటెడ్ రకరకాల బర్డ్స్ అక్కడికి వస్తుంటాయి. సో దాన్ని కూడా ఇది డిస్టర్బ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఉమ్మడి గోదావరి జిల్లాలు, తర్వాత కృష్ణా జిల్లాల డెల్టా మధ్యలో ఈ సరస్సు ఉంటుంది. దీన్ని కాపాడుకోవాలి. దాన్ని ఇప్పుడు ఆక్యుపేషన్ని చంద్రబాబు కూడా చొరవ తీసుకొని మిగిలిన 15,000 విస్తీర్ణంలో ఉన్న చెరువులను కూడా తొలగించాల్సిన అవసరం అయితే చంద్రబాబు ఉంది. హైడ్రా పెడతాడా, ఇంకోటి పెడతాడా అనేది అనవసరం. అదైతే క్లియర్ చేయాలి ఖచ్చితంగా. నిజంగా చంద్రబాబు గానే చేస్తే చంద్రబాబు కూడా అక్కడ మంచి పేరు వస్తుంది. అట్లాగే బుడమేరుకు సంబంధించి కూడా, బుడమేరు మైలవరం దగ్గర పుట్టి అదొక చిన్న వాగే, నిజానికి అది పెద్ద నది కాదు. ఎందుకంటే ఇప్పుడు కొల్లేరు సరస్సులో దాదాపు ఒక 67 కరెక్ట్గా చెప్పాలంటే 67 మేజర్ అండ్ మైనర్ కెనాల్స్ వెళ్తుంటాయి అన్నమాట దాంట్లోకి. అందులో బుడమేరు ఒకటి. సో బుడమేరు ముందు నుంచి కూడా బుడమేరు ఏంటంటే సారో ఆఫ్ ద విజయవాడ అంటారు. అంటే దుఃఖదాయిని, విజయవాడకి దుఃఖదాయినిది. గతంలో కూడా బుడమేరు వల్లనే వరదలు వచ్చాయి. దాన్ని ఏ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకోలే, జగన్ ప్రభుత్వం కూడా తీసుకొని చేయలేదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు రిటైనింగ్ వాల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు, జగన్ దాన్ని కంప్లీట్ చేశాడు. ఆ విషయంలో ఇద్దరిని కూడా అభినందించాలి. దానివల్ల లంక గ్రామాలు మునిగిపోకుండా లంక వైపు ఉన్న ప్రజలు, కృష్ణా లంక ఏరియాలో ఉన్న ప్రజలు సేఫ్గా ఉండడానికి ఈ రిటైనింగ్ వాళ్ళే కారణం. అదే విధంగా కానీ బుడమేరు విషయంలో కూడా ఆక్యుపేషన్స్ లేకుండా ఈ సింగనగర్ ఇక్కడంతా విపరీతంగా అదేంటంటే వచ్చే కొద్ది సింగనగర్ వైపు వచ్చే కొద్ది అది బాగా వెడల్పోతుంది. అక్కడ వీళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు. సో అందుకనే దీనికి వెలగలేరు రెగ్యులేటర్ కట్టారు. తర్వాత బుడమేరు డైవర్షన్ ఛానల్ బీడీసీ అంటారు, దాన్ని చేశారు. దాన్ని ఇంకొంత ఎక్స్టెండ్ చేసి ఉండాలి, అవేవి చేయలేదు. సో దాన్ని ఇప్పుడు చంద్రబాబు నేను ఇదంతా చేస్తానంటున్నాడు. ఖచ్చితంగా ఆయన కానీ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా అది మనం అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు పేరు కూడా విజయవాడ చరిత్రలో నిలిచిపోతుంది ఆయన ధైర్యంగా కానీ చేయగలిగితే. దీంట్లో ఇప్పుడు రాధాకృష్ణ లాంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. దాన్ని చంద్రబాబు మనుషులు కూడా ఆక్యుపై చేసుకుండొచ్చు దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో కూడా అదే చూస్తాం కదా, అన్ని పార్టీల వాళ్ళు చెరువులు ఆక్యుపై చేసుకున్నారు. ఒక పార్టీ అని చెప్పాల్సిన అవసరం. అట్లాగే కొల్లేరైనా లేకపోతే బుడమేరు దగ్గర అయినా ఇటు తెలుగుదేశం వాళ్ళ ఆక్యుపేషన్ ఉంటుంది, వైసీపీ వాళ్ళ ఆక్యుపేషన్. ఎవరు దీన్ని అనేది పక్కన పెడితే అందరిది ఉంటుంది. ఇక్కడ ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా నేను నీతిగా బతుకుతున్నా అంటే ఎవడు అసలు నమ్మడు కూడా నమ్మడు. ప్రజలు, సామాన్య ప్రజలు కూడా ఇక్కడ ఎవరు నమ్మడు. అందరూ ఆక్యుపై చేసుకుంటారు. ల్యాండ్ మీద ల్యాండ్ గ్రాబర్స్ కానీ వాళ్ళు ఎవరు కూడా లేరు. అందరూ ల్యాండ్ గ్రాబర్స్ ఎక్కువ మంది ఉంటారు. సో ల్యాండ్ గ్రాబింగ్ అనగానే ఈ చెరువుల్ని, ప్రభుత్వ భూముల్ని ఆక్యుపై చేసుకోవడం, పేదలు అంటే వీక్ ఓనర్స్ ఉన్న ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకోవడం, ఇది అనేది ఎప్పటి నుంచో అన్ని దగ్గరలో జరుగుతుంది. ఎప్పుడైతే ల్యాండ్ వాల్యూస్ విపరీతంగా పెరిగాయో ఈ ఆక్యుపేషన్స్ ఇవన్నీ కూడా పెరిగాయి. సో ఇప్పుడు మరి చంద్రబాబు ఏదో ఇప్పుడు నేను అవి చేస్తాను ఇవి చేస్తానని చెప్తున్నాడా, లేకపోతే నిజంగానే తీసుకొస్తాడా? తీసుకొస్తే దానికి మోడాలిటీస్ ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు హైదరాబాద్లో తన ఒకప్పుడు ఆయన శిష్యుడంటే రేవంత్ రెడ్డి కోపం వస్తుంది, సహచరుడు అని అందాం. సో తన సహచరుడైన రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రాని అదే కాన్సెప్ట్ని అక్కడ చేస్తాడా, లేకపోతే అదేం అవసరం లేదు ఉన్న వ్యవస్థలతోనే ఈ ఆక్యుపేషన్స్ తొలగిస్తారా అనేది చూడాలి. కోర్టులు కూడా ఇలాంటివి ఉన్నప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. రంగనాథ్ కూడా ఈ మధ్య చెప్పాడు, ఆక్యుపై చేసుకున్న ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ ఆక్యుపై చేసుకుని ఉంటే వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, కూల్చేయచ్చు అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎందుకంటే నువ్వు వచ్చి అక్రమంగా ఒక దగ్గర ముఖ్యంగా వరదలకు కారణమవుతుంటే దాన్ని పోల్చకుండా ఎలా ఉంటారు? అట్లాగే ప్రజలు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు తక్కువకు వస్తున్నాయని ఎగబడి వెళ్ళిపోయి కొనడం కాకుండా అందరూ ఆలోచించాలి. దీనివల్ల అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా ఇంపార్టెంట్. జరిగింది ఏదో జరిగిపోయింది, దాన్ని ఎలా చేస్తారనేది ఒక ఇష్యూ అయితే, ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు డీటెయిల్గా ప్రకటించాలి. అది ఆన్లైన్లో అందరికి అందుబాటులో ఉండాలి. ఎవరైనా ఎక్కడైనా కొనుక్కోవాలంటే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఉండాలి. అదొక ప్రాబ్లం. ప్రభుత్వం ఏంటంటే మనం ఇప్పుడు ఒక సైట్ కొనాలి, ఆ సైట్కి సంబంధించి చెక్ చేయాలంటే మనకి ఎక్కడ అందుబాటులో డీటెయిల్గా ఉండవు.
మళ్ళీ లాయర్లు పెట్టుకోవాలి, ఆ పేపర్ని స్టడీ చేయడానికి ఇంకోటి ఇది పెట్టుకోవాలి. ఈ తతంగం అంతా ఎందుకని ఎవడో నా ఫ్రెండ్ కొని ఉంటే వాడిని నమ్మి నేను కొనడం ఇలాగే వెళ్ళిపోతున్నారు తప్ప ల్యాండ్స్ సంబంధించి ప్రాపర్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం,